అందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకులు, మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలాగా చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసుకుంటూ పీపీపీ మోడల్లో ఈ రోజున అన్ని మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ చేసుకుంటూ ప్రజలు ఉచితంగా చేసుకోవాల్సినటువంటి వైద్యాన్ని ఈ రోజున పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్వలాభం కోసం ఈ రోజున ఈ కుటుంబం తలపెడుతుంది. అదేవిధంగా మన జగనన్న తలపెట్టినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ఎంతో ఒక దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకొని కోటి సంతకాలు కాదు, ఇంకా కోటి సంతకాల పైనే ఈ రోజున అన్ని జిల్లాల్లో ఈరోజు చేయడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి మన విద్యార్థి విభాగం మనం ఎంతో గర్వించాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీలంటే మనం మొదట వచ్చేది విద్యార్థి సంఘానికి అని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకుడు ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్లి, ప్రతి ఒక్క విద్యా సంస్థకి వెళ్లి, ప్రతి ఒక్క కాలేజీకి వెళ్లి, ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఈ రోజున సంతకాల సేకరణ చేసుకుని ఎంతో కృషితో విద్యార్థులు ఈ రోజున విద్యార్థి సంఘ నాయకులు మన వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ఎంతో అద్భుతంగా కష్టపడినారు. అందులో భాగంగా మన ఈ కోటి సంతకాల సేకరణ పూర్తి చేసుకొని నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు పంపించడం జరిగింది. జిల్లా కేంద్రాల నుంచి 15వ తారీఖున మన పార్టీ కార్యాలయమైనటువంటి తాడేపల్లికి మన ఈ కోటి సంతకాలన్నీ కూడా జిల్లా నుంచి పంపించడం జరుగుతోంది. మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 15వ తారీఖున ఒక పెద్ద ఎత్తున జిల్లా నుంచి ర్యాలీగా ఈ కోటి సంతకాలన్నీ మన తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా మన విద్యార్థి సంఘ నాయకులు, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని దిగ్విజయంగా చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్.